మరిగే నీటిలో ఇలా పాలకూర వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మరిగే నీటిలో పాలకూరతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులోకి నీళ్ళైతే వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనిద్దాము. ఇలా కొంచెం నీళ్ళు అనేది ఎక్కువగా వేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ వచ్చేసి ముందుగా పాలకూరను అయితే బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా బాగా నీళ్లు బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి పాలకూరను అయితే వేసుకోవాలి. ఇలా పాలకూరను వేసేసుకొని ఒక 2 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మరిగించుకొని ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా నీళ్ళు ఏమీ అవసరం లేకుండా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నది అంతా కూడాను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత చక్కెర ఇలా వేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కప్పు పిండిని అయితే వేసుకుంటున్నాను. మీరు పిండి అనేది ఎంత అనేది దాన్ని బట్టి చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇలా పిండి అనేది వేసేసుకొని మొత్తం ఒకసారి నీళ్ళు ఏమి వేయకుండా ఈ పిండిలో కలిసేలాగా కలిపేసుకుందాము. నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళైతే వేసుకుందాము. ఇలా ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా నీళ్ళు వేసేస్తున్నాను. ఈ నీళ్ళు ఇప్పుడు మొత్తం కూడాను మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. పిండి మళ్ళీ కొంచెం మీరు కావాలి అంటే వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా నూనె కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా కూడాను. మరి ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. మిగతా ప్రాసెస్ ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూసేద్దాం. ఇంకా 10 నిమిషాల తర్వాత చూడండి, మనకు పిండి వచ్చేసి చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ఈ విధంగా ఒక్కసారి చేతితో బాగా కలిపేసుకొని ఇప్పుడు మనకి పరాటా సైజ్ అంత పిండిని అయితే తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకుందాము. ఇంకా మనకి ఎన్నైతే ఉంటాయో అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకొని వేరొక బౌల్ అయితే తీసుకొని ఇందులోకి కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకొని ఇలా 1 స్పూన్ అంత పిండిని అయితే వేసుకొని ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా మనం రుద్దుకునే దగ్గర కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఒక పిండి ముద్దను అయితే తీసుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకొని ఇలా ఈ విధంగా చపాతీలాగా ఒత్తేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా ఎంత వీలైతే అంత పలుచగా ఈ విధంగా ఒత్తేసుకొని ఇలా ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అంతా కూడాను అప్లై చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇలా ఇంకా చిన్నగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఈ విధంగా రోల్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ ఇలా ఈ విధంగా ఇలా ఒక్కోటి ఇంకా అన్నీ కూడాను ఈ విధంగా తీసుకొని రోల్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కోటి ఈ విధంగా ఇంకా మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ ఇదే విధంగా రోల్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కూడాను రోల్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా అంతా కూడాను ఈ విధంగా రోల్ చేసేసుకొని ఇలా ఈ విధంగా ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకొని ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. కూడాను ఇదే విధంగా చేసి పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసేసుకొని
ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ విధంగా చపాతీ కర్రతో ఒత్తేసుకుందాము. మరీ అంత మందం ఉండకూడదు, మరీ అంత పలచగా ఉండకూడదు, మీడియంగా ఒత్తేసుకుందాము. ఇలా ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇంకో పరాటాను తీసుకొని కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇది కూడా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడాను ఒత్తేసుకొని ఇలా ఈ విధంగా పెన్నం అయితే పెట్టేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి పెన్నం పైన. ఇలా నూనె అనేది వేసేసుకొని ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా మనం చేసి పెట్టుకున్న పరాటాను అయితే వేసేసుకోవాలి. ఇలా ఇంకా పరాటాను అయితే వేసేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత కొంచెం పైన నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా కూడాను నూనె అనేది అప్లై చేసేసుకొని బాగా కాల్చుకోవాలి. నేను వచ్చేసి మైదా పిండితో చేస్తున్నాను. మీరు హెల్తీగా కావాలి అంటే ఇంకా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఈ పరాటాలని. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా అలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా కాల్చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. నూనె అనేది అప్లై చేసేసుకొని ఎంతో టేస్టీగా ఉండే పాలకూరతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా ఇలా కొట్టేసుకుంటే మనకి పొరలుగా చాలా అంటే చాలా బాగా వస్తాయి. మనకు నచ్చిన కర్రీస్తో ఈ పరాటాలు అనేది తినచ్చు. చాలా అంటే బాగుంటాయి. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా పాలకూరతో కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పాలకూరతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.